ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా పరిపాలన నడుస్తూ ఉందంటే అది బుల్డోజర్ పరిపాలన, అది అబద్ధాల పరిపాలన. అబద్ధాలు అని చెప్పి అభివృద్ధి అని చేసే ఈ ఘోరమైన అబద్ధాల ప్రభుత్వం ఈరోజు నెల్లూరులో ఇష్టానుసారంగా పగలగొడుతున్నారు. నోటీసులు ఇచ్చి పగలగొడుతున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మేము వచ్చి పగలగొడతాం అని చెప్పేసి పగలగొడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ దశాబ్దాల నుంచి ఉండే దర్గా, చింగి షాపీ దర్గా అంటాం, చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఈ దర్గా ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. అదేవిధంగా ఈ బిర్యానీ అంగడి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని ఇది రామిరెడ్డి కాలువ కాకుండా ఏదో రోడ్ వేస్తారంట. ఓకే, కాకపోతే అసలు మంత్రి గారు దోమలపై దండయాత్ర అంటే ప్రజలపై దండయాత్ర ఏందబ్బా ఇదే? అట్లీస్ట్ మన ప్రభుత్వంలో సర్వేపల్లి కాలువ మనం వాల్ కట్టినాం. అక్కడ ఉండే పేద ప్రజలు దాని మీద ఇల్లులు ఉంటే ఆ పేద ప్రజల ఇల్లుని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి ఆ కాంపన్సేషన్ ఇచ్చి అప్పుడు వెకెట్ చేపించాం. అది పద్ధతి. ఇదేంది ఇది? చెప్పపట్టకుండా ఒక దర్గా ఇది. ఆ దర్గాలో ఉండే కొన్ని రూమ్స్ ఉన్నాయి. అది ఎప్పుడైనా భక్తులు వస్తే నిద్ర చేసి ఒక రోజు వాళ్ళ మొక్కుబడి తీర్చుకొని పోయే రూములు పగలగొట్టే పరిస్థితి ఇప్పుడు. దానికి ఎవరు చెప్పబడలేదు. మంచి పద్ధతి కాదు మీరు చేసేది. ఈ రోజు వీళ్ళకి ఏం కాంపన్సేషన్ ఇస్తారు మీరు? ఈ పవిత్ర రంజాన్ మాసంలో పవిత్రమైన చింగి షాపీర్ దర్గా యొక్క ప్రాంగణంలో ఉన్న దర్గా ప్రహరీ గోడను మరియు దర్గాకి సంబంధించిన భక్తుల యొక్క విశ్రాంతి గదిని, ఏదైతే గంధ మహోత్సవం జరుగుతుందో ఆ గంధ మహోత్సవానికి సంబంధించిన గదిలో ఆ పవిత్ర గ్రంథాలు కూడా ఉన్న సమయంలో ఆ యొక్క గదిని కూడా, మరియు ఏదైతే ఇక్కడ మత గురువు ఉన్నారో వారి యొక్క గదులను నిర్దాక్షిణ్యంగా మున్సిపల్ అధికారులు వచ్చి పగలగొట్టడం ఇది చాలా దుర్మార్గం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముస్లింలు అంటే చిన్న చూపుగా అయిపోయింది. మరి ఇంత చిన్న చూపుగా ముస్లింలను చూసి అంటే మీరు ముస్లింల దర్గాల్ని, మసీదులని, ఈద్గాల్ని, శ్మశానాల్ని పగలగొట్టేస్తే ఈ ముస్లింలు ఏం చేయలేరు. వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేసేదానికి మనకు చాలా సులువుగా అయిపోయింది అని మీరు దండయాత్ర చేసినట్టున్నారు. మరి ఎంత నిర్దాక్షంగా రంజాన్ నెల కూడా చూడకుండా ముస్లింలు రంజాన్ లో ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఉంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి మతాల వారితో సోదర భావంగా మెలిగే ముస్లింల యొక్క మనోభావాల్ని ఈరోజు ప్రభుత్వం దెబ్బతీసింది. ఈరోజు మనం ఉండే ప్రాంతం చింగి షాపీర్ సాహెబ్ రహమతుల్లా అలై దర్గా ప్రాంగణం. ఈ దర్గా సుమారు 700 సంవత్సరాల దర్గా ఇది. దీనికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ ఉండే ముస్లింలకు ఒక చరిత్ర ఉంది. ఈరోజు కాలువల పేరుతో దర్గాకి సంబంధించిన గంధం కలుపుతున్న గదిని కూల్చివేశారు. భక్తులు విశ్రాంతి తీసుకుంటున్న గదులను కూల్చివేశారు. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఇక్కడ దర్గాకు సంబంధించిన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, బాబుభాయ్ గారు, ఆయనతో మాట్లాడి మీకు ఏం కావాలా అనేది మీరు ఆయన దగ్గర చెప్తే దానికి సంబంధించి మీకు అనుకూలంగా పనులు చేయడానికి మేము మీకు అనుమతి ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు చేసింది ఏంటంటే మీరు చేసింది నెల్లూరు నగర ప్రజల ముస్లిం ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే,
అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.